మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. మరి వారిని అడిగి మనకు కలిగే ధర్మ సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తరచూ మనం చూస్తూ ఉంటాం ఇంట్లోకి బల్లులు అనుకోకుండా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రావడం వల్ల ఏం జరుగుతుంది? అమ్మా, బల్లులు విపరీతముగా వస్తున్నాయి అని అంటే అది చెడు సంకేతమే. ఓకే. కానీ ఏవో ఒక 2-3 ఉన్నాయి అంటే అది శుభ సూచకమే. ఓకే. చెడు సంకేతము మంచి సంకేతము ఏమిటి అంటే బల్లి శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉన్నింది. పూర్వము ఇవన్నీ పెద్దవాళ్ళు పూర్వీకులు బల్లి ఒకసారి అరిస్తే దాని ఆంతర్యం ఏమిటి, 2 సార్లు అరిస్తే ఏమిటి, ఉదయం నుంచి సాయంత్రం దాకా అరుస్తుంది అంటే దాని యొక్క సంకేతం ఏమిటి, ఇలాంటివి ఉన్నాయి. మామూలుగా దూరపు బంధువులు ఎవరో వస్తున్నారు అని అన్నప్పుడు ఏదో బల్లి ఒకటే అరుస్తూ ఉందిరా, అదే అనుకున్నా, నాకు వినిపించిందని వినేవాళ్ళం. మామూలుగా పెద్దలు అంటూ ఉంటే వినేటువంటి వాళ్ళం. ఓహో, దీంట్లో ఇంత ఉందా అని. ఒక 2 బల్లులు ఏవో తీయగా ఎప్పుడూ నిరంతరము కనపడుతూ ఉన్నాయి అంటే డబ్బులు కూడా అదనంగా వస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అట్లని కుప్పలు కుప్పలుగా విపరీతముగా ఇంట్లో పెరుగుతున్నాయి అంటే మళ్ళా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో. అందుకని ఏదైనా అతి సర్వత్ర వర్జయత్, ఏది అతి చేయరాదు. మనము తినేటువంటిది కూడా ఆహారము మితముగా తింటే ఎక్కువ కాలము జీవిస్తాము అని. విపరీతముగా తింటూ ఉన్నాము అంటే అది రోగానికి దారిది. ఆరోగ్యమా రోగమా, అనారోగ్యమా ఆరోగ్యమా అనేటువంటిది మన చేతుల్లో ఉండేటువంటిదే. మనము చూసుకునేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. అందుకనే మందు అనేది ఎంత తీసుకుంటాము, చాలా చిన్న చూడండి, ఒక మాత్ర వేసుకుంటే ఇంత శరీరానికి ఇది అవుతుంది. మనం జ్యూసులు తాగాలంటే గ్లాసులు తాగుతుంటాము, తిండి తినాలంటే తట్టలు తింటుంటాము, ఇంత తిన్నా ఈ పొట్ట పడుతుంది. ఒక మందు ఇంత చిన్న మాత్ర అనేటువంటిది రక్తంలో కలిసి రక్తాన్నంతా కూడా శుద్ధి చేసి నాడులకు కావాల్సినటువంటివి అన్నీ కూడా విటమిన్లన్నీ పంపిస్తున్నాయి అంటే అది గొప్ప విషయం కదా. అందుకని ఏది అతిగా చేసుకోరాదు, అతిగా ఉండరాదు. బల్లి శాస్త్రము అనేటువంటిది పూర్వము చాలా ఏళ్ల క్రితం ఆ శాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం అనుకుని ఎక్కడికన్నా బయటికి ప్రయాణం అయినారు అని అంటే బల్లి అరిచింది అంటే ఓహో కొన్ని సందర్భాల్లో ఇది మంచిది కాదు అని, అది 2 సార్లు అరిస్తే ఏమిటి అనేటువంటిది, ఆ 2 సార్లు బల్లి పలికిందిలే అని ఇప్పుడు ఉండేటువంటి శబ్దాలు. అప్పుడు గ్రామము కదా తల్లి, గ్రామంలో ఇంత శబ్దాలు కానీ ఇన్ని అరుపులు కానీ ఇన్ని బస్సులు కానీ ఉండేటివి కాదు. శబ్దాలు ఏమి ఉండేటివి కాదు, నిర్మానుష్యం. ఇళ్లల్లో చేసేటువంటి ప్రతి సంసారం చేసుకునేటువంటి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ సూది కింద పడితే ఏదో పడింది అని తెలిసేది. ఇప్పుడు విపరీతమైనటువంటి శబ్దాలు, ఆ శబ్దాల్లో మన మాటలే వినపడకుండా పోతున్నాయి. ఇంట్లో ఏం జరుగుతుందో బల్లెరుపు ఎవడికి తెలుస్తుంది, ఎన్నిసార్లు అరిచింటుందో తెలియదు. అది అరిచినప్పుడు ఎవడో గడ్డ కొట్టినాడు, పక్కన స్కూల్ వాడి గంటనో లేకపోతే బయట వాహనం పోతూ హార్న్ ఇచ్చిండేదో, కారు హార్నో బండి హార్నో, దీని అరుపో ఏదో తెలీదు. ఒకటి అనుకొని ఒకటి చేసుకునే పరిస్థితులు వస్తాయి. అందువల్ల బల్లులు అనేటువంటివి ఎక్కువగా ఉండరాదు, కానీ మితముగా గనక ఉంటే 1-2 బల్లులు నిరంతరంగా ఇంట్లో ఉన్నాయి అంటే ఆ 2 ఉన్నాయంటే ఖచ్చితంగా డబ్బులు బాగా అదనంగా వస్తుంటాయి అనేటువంటిది కూడా ఉన్నది శాస్త్రంలో. మరీ ఎక్కువ అయితే కూడా అది మంచిది కాదు తల్లి, అలా ఉండకూడదు. అందువలనే ఇబ్బందులు వస్తాయి అని. ఇది మనం ఎంత కాదనుకున్నా రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ అని చెప్పారు. ఆ బల్లులు ఇంట్లో ఉండడానికి కూడా గల కారణం ఏమి అంటే మనకు తెలియదు, మనకు సంబంధించినటువంటివి అయితేనే మన ఇంటికి వస్తాయి. ఇన్ని ఇండ్లు ఉండగా మన ఇంటికి ఎందుకు వస్తాయి అంటే
ఒక కుక్క మన దగ్గర వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, కాస్త దానికి అన్నం వేస్తుంటాము. ఇవాళ రోజున అందరూ కొనుక్కొచ్చుకొని సాగుతున్నారు. పూర్వం అట్లా కాదు. ఒకటి సమయం వచ్చింది అంటే సమయానికి వచ్చేది, వస్తే సరేలేని ఇంత అన్నం వేసేవాళ్ళు. ఎందుకు అంటే అది ఒక రుణం. జంతువులు, పశువులు అవి దానికి ఏదో ఒక రూపకంగా జంతువు కదా వచ్చి ఉండడం అనేది తెలుసు. అంటే ఇది పూర్వజన్మలో ఏదో మనకు రుణం అనేటువంటిది ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. కొన్ని పక్షులు రావటం పోవటం ఇలా ఏవో జరుగుతూ ఉంటాయమ్మ. అందువలన అవి కూడా ఈ ప్రతి ప్రాణి కూడా అమ్మ, మనం 84 లక్షల జీవరాశులను దాటి కదా మానవ జీవితానికి వచ్చినాం. అందున దీంట్లోనూ ఒక ఉన్నతమైనటువంటి మానవ జీవితంలో కూడా మన బుద్ధి సక్రమముగా పెట్టుకొని నలుగురికి చెప్పేటువంటి స్థాయిలోకి వచ్చారు అంటే ఇంకా ఎంతో మహోత్కృష్టమైనటువంటివి మనము పుణ్యప్రదమైనటువంటివి చేసింటే కానీ ఒక స్థాయికి రాం. అంతే కదా. ఇన్ని తెలిసి కూడా మనము తప్పులు చేస్తాం పొద్దున్న లేస్తే అంటే ఇంతకంటే ఇంకేం కావాలి వేరే. అసలు మానవ జీవితము రావటానికే ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవ జీవితం రాదు. మరి మానవ జీవితం అంటూ వచ్చిన తర్వాత మనము చేయవలసినటువంటి పనులేమి, చెయ్యకూడని పనులేమిటి అనేటువంటివి ఉంటాయి. అవి తెలుసుకొని ఏది ధర్మమైనటువంటి మార్గమో ధర్మ మార్గములో మనము పోతున్నాము అంటే ఆ ధర్మం అనేటువంటిది మనల్ని ఎప్పుడూ కూడా మన తర్వాత తరం వాళ్ళని నిలబెట్టేట్టుగా చేస్తుంది. మన కోసము ధర్మము కాదు. రాముడు ధర్మం వైపు నిలబడినాడు కాబట్టే రామరాజ్యమని ఈరోజు రాముణ్ణి ప్రతి చోట గుళ్ళు కట్టి రాముణ్ణి ఆరాధించడానికి మనమంతా రాముడి వారసులము అని మనం చెప్పుకోవడానికి ఆయన చేసినటువంటి ధర్మ మార్గం. ఆయన ధర్మాన్ని నిలబెట్టినాడు కాబట్టి, ఆయన కోసం నిలబెట్టుకోలేదు ధర్మం. ఆయనకేం పని లేకనా భగవంతుడు మానవ రూపము దాల్చి ధర్మం ఏమిటిదో చేసి మళ్ళీ దేవుడైపోయినాడు. మానవ రూపంగా పుట్టినాడు. మానవుడు అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ అనుభవించినాడు. భార్యా వియోగం అన్నీ జరుపుకొని దూరమై అంత ఇబ్బంది పడి మళ్ళా దేవుడై కొలవబడుతున్నాడు. అంటే దేవుడే మానవ రూపం దాల్చి మళ్ళీ దేవుడుగా కొలవబడుతున్నాడు. అంటే ఆయనకేం పని లేకనా కాదు. మానవుడు ఎలా ఉండాలో చెప్తే మన తర్వాత తరం వాళ్లకు, మన సంతతికి, మన తరతరాల వాళ్లకు మనకు ధర్మం అనేటువంటిది మనం ఈరోజు ధర్మం వైపు నడిస్తే వాళ్లకు మేలు జరుగుతుంది అని అదే ఆస్తి. మనము 100 ఎకరాలు పెట్టామా 10 ఇళ్ళు కోరిచ్చినామా ఇదంతా కూడా ఏమీ ఉండదు, అంతా నాస్తి. ధర్మము అనేటువంటిది మనము నడిస్తే అదే పిల్లలకు మనం ఇచ్చినటువంటి ఆస్తి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందువల్ల బల్లులు అనేటువంటివి ఎక్కువగా ఉండకుండా ఏదో 1-2 ఉన్నాయంటే పర్లేదులే అని అనుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ అయితే మాత్రం బయటికి పంపించే పని చేయడం మంచిది. శుభం భూయా. అన్ని ధర్మ సందేహాలకు చాలా చక్కని సమాధానం చెప్పారు గురుగారు. నమస్కారం. జయోస్తు.